లేదంటే ప్రతీకార రాజకీయాల సొంత పార్టీలో చేసుకుంటున్న కుట్రల వైసీపీకి అయితే ఇది నిజమైతే మాత్రం ఒక అతిపెద్ద మచ్చ అవుతుంది. నంద్యాలలో జరిగిన సంఘటన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఒక వ్యక్తి దాన్ని ధ్వంసం చేయడం, అది కూడా ఆ తల పగలగొట్టి ఆ తల తీసుకుని వెళ్ళిపోతుండడం, అది కంప్లీట్గా ఫోటోలే పెట్టారు. ఇంతకుముందు ఆయన వైసీపీకి సంబంధించిన నాయకుడే అంటూ గతంలో అక్కడ లోకల్ లీడర్స్తో ఉన్న ఫోటోలను కూడా పెట్టారు. కానీ దీని మీద సాక్షిలో అయితే పెద్దగా వార్తలు అయితే ఎక్కడ రాలేదు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు వాళ్ళ సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతుంది. అయితే ఎందుకు ఈ రాజకీయ కుట్రలు నిజంగా ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారు అనేది అయితే ఖచ్చితంగా తెలియాలి. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, కొన్ని పాలిటిక్స్ ట్రిక్స్ కూడా ఉంటుంటాయి అంటారు కదా, నిజంగా ఇది సొంత పార్టీ చేసుకుంటున్న స్వయంకృత అపరాధమా లేదంటే లోకల్ లీడర్స్ చేస్తున్న రాజకీయమా, ఎలా చూడాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సమన్వయ లోపం అన్నవి ఉండాలి, లేదంటే కనుక కర్మ రిటర్న్స్ అన్నవి ఉండాలి. అంతేనా? ఒకప్పుడు రాముల వారి విగ్రహం తల తీసినప్పుడు, లేకపోతే రథదగ్ధం అప్పుడు, విగ్రహాల ధ్వంసం అప్పుడు వీళ్ళు ఏం చెప్పేవాళ్ళు? పిచ్చోడు ఎవరో వచ్చి చేశాడని చెప్పేవాడు. రథాన్ని ఏమో తేనెటీగలగలబెట్టినాయి, ఏమో పిచ్చోడు పగలగొట్టాడు. ఎవడికాడు పిచ్చోడికి పాపం అక్కడ ఉన్న ముస్లింలవి కానీ క్రిస్టియన్స్ కానీ లేకపోతే అసలు మామూలు జనాలు ఎవరి బట్టే కాదు, ఓన్లీ దేవుడి విగ్రహాలు మాత్రం పగలగొడతాడు. వాడు మతిస్థిమితం లేనివాడు అయి ఉంటాడు. ఇప్పుడు ఈ ఘటనలో ఈ ఎవరిదైతే నిందితుడిగా పట్టుకున్నారో ఆ జంబులయ్య వాళ్ళ ఆవిడ ఏం చెప్తోంది? మా ఆయనకి మతిస్థిమితం లేదంట, మా ఆయన మైండ్ సరిగ్గా ఈ మధ్యన పని చేయట్లేదు, గత 24 గంటల నుంచి ఇంటికి కూడా రాలేదు, ఏడాడో తిరుగుతున్నాడు, ఈ మధ్యన మనిషి మతిస్థిమితం ఉండట్లేదు అంటుంది. అది నిజమైతే, ఆ ఆస్పెక్ట్ నిజమైతే మాత్రం కర్మ రిటర్న్స్. వీళ్ళు దేవుళ్ళ ఎట్ట చేస్తే వీళ్ళ దేవుడికి ఎట్ట అయిందన్న. మతిస్థిమితం లేకపోతే వైఎస్ఆర్ విగ్రహాన్ని ఎందుకు కొట్టాలి అంటే మతిస్థిమితం లేనివాడు హిందూ దేవుళ్ళ కొట్టాడు కదా, అట్లాగే ఇక్కడ కూడా కొట్టుండాలి ఆ ఆస్పెక్ట్ లో. అంటే అది కర్మ రిటర్న్స్ అనేది. ఒకవేళ అలా కాకపోతే నిజంగా అతను వీళ్ళు ఏమంటున్నారు అంటే ఇవాళ శిల్ప రవిచంద్రారెడ్డి అది అతను జనసేన అతన్ని తీసుకొచ్చి మాకు రుద్దుతున్నారు అంటూ జనసేన వాళ్ళతో కలిసి ఉన్న ఫోటోలు అవి పెట్టాడు అతను. తెలుగుదేశం జనసేన వాళ్ళతో కలిసి ఉన్న ఫోటోలు. వీళ్ళు చెప్తున్న రికార్డ్ ఏంటి? 2018లో అతను వైసీపీ అది కాదు, ఈ జంబులయ్య 2018 నుంచి వైసీపీలో ఉన్నాడని చెప్తున్నారు. 2018 అంటే ఎలక్షన్స్ ముందు అప్పుడు చేరి, ఒకవేళ ఈ ఎలక్షన్స్ ముందు ఏమైనా జనసేనలో చేరాడా? ఎందుకంటే ఇతను ఆ ఫోటోలు రిలీజ్ చేశాడు రీసెంట్ గా, ఇతను జనసేన వాళ్ళతో ఉంటున్న ఫోటోలు. వీళ్ళు ఎంతసేపటికి అక్కడ విగ్రహం ధ్వంసం అయింది, మేము యాజిటేషన్ స్టార్ట్ చేసామని కానీ డైవర్ట్ చేయడం కోసం తెలుగుదేశం ముద్ర వేశారు. ఇదే తెలుగుదేశం వాళ్ళు జనసేనలో కలిపి మాకు వైసీపీ వాడని ముద్ర వేశారు, మా విగ్రహాన్ని మేమే కూలగొట్టుకున్నాం అని ముద్ర వేశారు. ఎవడన్నా మా కార్యకర్త మా విగ్రహాన్ని చేస్తాడా? ఆ మాట వాస్తవం. వాళ్ళ విగ్రహాన్ని వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇంకొకటి, ఒకవేళ నిజంగా ఒక కుట్రగా చేయాలనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 25 చోట్ల 30 చోట్ల విగ్రహాలు కొట్టి అప్పుడు ఇదిగో రోడ్డు మొత్తం రచ్చరచ్చ చేయాలి, అదొక టెంపో. అలాంటిది చేసే అలవాటు వీళ్ళకి ఇంతకు ముందు కూడా లేదు ఎప్పుడు కూడా. ఎంతసేపటికి వీళ్ళు డిఫెన్స్ లోనే ఉంటారు కానీ వైసీపీ వాళ్ళు అఫెన్సివ్ యాక్టివిటీ చేసిన దాఖలాలు అదే కదా. ఈ తరహా కుట్రలు అంటే నిజంగా కొత్త అనుకోవాలి. లేదు, ఒక్క విగ్రహం కోసం నంద్యాలలో పెట్టుకుని ఏం చేస్తారు వీళ్ళు అందులో. కాబట్టి అక్కడ వీళ్ళు అలా చేసే రకాలే, ఏది ఎదురోళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి చేసే రకాలే. కాబట్టి ఇప్పుడు ఆ జంబులయ్య అనే లోకల్ గా ఇదివరకు అయితే మన మీడియా మన స్ట్రింగర్ ని ఆ ఏరియాలో ఉన్నటువంటి స్టాఫ్ రిపోర్టర్ని పంపించి అతను ఇదివరకు ఏ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడని తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు అట్లా తెలుసుకునే రోజులు కాదు కదా. పైనుంచి తెలుగుదేశం కార్యాలయం నుంచి వచ్చేదేమో ఈనాడు జ్యోతి రాస్తే, వైసీపీ కార్యాలయం నుంచి వచ్చేది సాక్షి రాస్తుంది. నిజాలను రాయడం అనే ఉద్దేశము లేదు. కనీసం ఇంతవరకు టీవీ ఛానల్ గా మనం మనిషిని పంపించి మైకు పెట్టి మరి అడిగి తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లాంటిది లేదు బేసిక్ గా. అప్పుడు మనకు ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, మనిషి ఇప్పుడు నేను హెడ్ గా ఉన్న రోజుల్లో కూడా రిపోర్టర్ని పంపించి మైకు పెట్టించి అడిగిచ్చి మరి ఇది ఫ్యాక్ట్ అని చెప్పేవాడు. 2 వెర్షన్స్ ఉంటే 2 వెర్షన్స్, 3 వెర్షన్స్ ఉంటే 3 వెర్షన్స్ కూడా పెట్టేవాడు. ఇప్పుడు అట్లాగా వార్తలు చేయించాలన్న ఉద్దేశం ఏ ఛానల్ హెడ్ కి లేదు. కేవలం ఈ స్పెక్యులేటెడ్ బ్రేకింగ్ న్యూస్ ఏది క్రియేట్ చేస్తారో అదే. అంటే బేసిక్ గా ఒకటి వెన్నెముక లేని వాళ్ళని జర్నలిస్టులుగా పెడుతున్నారు, లేదా జర్నలిస్టులుగా ఉన్న యాజమాన్యాలు తొక్కేస్తున్నాయి. దాంతో ఇది ఎవడు చెప్తాడు జడ్జిమెంట్? మనం ఇట్లా విశ్లేషించుకోవాల్సిందే తప్పించి చెప్పడానికి ఏముంది. ఇప్పుడు దాంట్లో ఒక ఆస్పెక్ట్ కరెక్ట్,
విగ్రహం ధ్వంసమైన మాట వాస్తవం. అవును వైసీపీ వాడు బుద్ధున్నోడు ఎవడు వైసీపీ విగ్రహం పగలగొట్టుకోడు, ఎంత ఇది ఉన్నా సరే. అవును అది కూడా ఒక చోటే పగలగొట్టుకుని దానికోసం రోడ్ల మీద ఉద్యోగాలు చేసే అవసరం ఉండదు. అతను పిచ్చోడు అయి ఉంటే గనక నేను చెప్పినట్టు కర్మ బూమరాంగ్ అయినట్టు వీళ్ళకి. ఏది వాళ్ళ ఆవిడ చెప్పినట్టు గనక నిజమై ఉంటే, అతను జనసేనలోనో లేకపోతే తెలుగుదేశంలోకి వెళ్ళి ఉంటే గనక ఇప్పుడు ఆ కోపంతో ఏదైనా చేసి ఉండాలి, కసిరితో. కాబట్టి ఇది ఎవరు అనేది ఎవడు జడ్జ్ చేయలేడు. పోలీసులు అతని మీద కేసు పెడతారు. కాకపోతే ఎఫ్ఐఆర్ లో ఛార్జ్ షీట్లు ఏం రాస్తారు, వైసీపీ కార్యకర్త తన నాయకుడి విగ్రహం తనే పగలగొట్టుకున్నాడని రాస్తారు. అదే రాస్తారు. వైసీపీ కూడా కౌంటర్ చేసుకోలేని పరిస్థితి ఇలాంటివి జరిగినప్పుడు. ఇందులో వైసీపీకి 2 కోణాలు ఉంది. సాక్షి పేపర్ చదివితే ఎక్కడ రాలేదు, అసలు రాలేదు. నిజంగా వైఎస్ విగ్రహం ధ్వంసం గనక తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు చేశారని రవి చెప్పింది నిజమయ్యి అమల్లోకి వచ్చి ఉంటే ఇవాళ సాక్షి నిండా అది ఉండాలి. అదే ఇదిగో కుట్రని, అవును ఇదిగో అతను జనసేనోడు లేకపోతే తెలుగుదేశం వాడు అవును ఇద్దరు కలిసి కుట్ర పన్నారు విగ్రహం ధ్వంసం చేశారని రాయాలి. ఈ పాటికి వాళ్ళతో ఉన్న ఫోటోలు అన్ని పెట్టాలి. కానీ ఏమి పెట్టాల, అసలు వార్తే రాయాలి. అదే అందుకే ఏమైనా సిటీ ఎడిషన్ లో ఏమైనా వేసారని తెలియదు. అవును, అంటే ఇది మెయిన్ వార్త కాబట్టి అందులో ఇంకోటి రాష్ట్ర స్థాయిలో నాయకులు అనేక మంది స్పందించారు, 2 చోట్ల ధర్నాలు చేశారు. ధర్నాల ఫోటోలు ఇవన్నీ రావాలి. ఏమీ రాలేదు అంటే ఇది నిజమై ఉండాలి, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అన్నది నిజమై ఉండాలి. దానికి అక్కడి నుంచి కౌంటర్ చేసే పరిస్థితి లేదు, ఎందుకు వచ్చిన పెంటను వదిలేసుకుని ఉండాలి. అదే డిఫెన్స్ చేసుకోలేని పరిస్థితులు అయితే వైసీపీ ఉంది ఈ ఘటనలో. కానీ ఒకటిసారి నిజంగా ప్రజల్లో అంత వ్యతిరేకత అంత ఇది వచ్చేసిందా అప్పుడే వైఎస్ఆర్ విగ్రహాన్ని మొత్తం? యాక్చువల్గా ఆ ఫోటో చూస్తా ఉంటే కొంచెం ఇదిగానే ఉంది, మరి అంత తల నరికి పట్టుకోవడం ఓకే, అది విగ్రహమే అయినా కొన్ని జీర్ణించుకోలేని పరిస్థితి కొంతమంది. ఆ ఆస్పెక్ట్ లో పిచ్చితనమే కనబడుతుంది. కార్యకర్తగా అయితే చేస్తుండ, అంటే ఏ రాయిచ్చు కొట్టడం వేరు, పగల కొట్టడం వేరు, ఏదో తల నరికి చేతితో పట్టుకెళ్ళిపోతున్న వీరుడిలా కనిపిస్తున్నాడు. సైకలాజికల్ డిజార్డర్ అయితే తప్పించి చేయలేరు. వ్యతిరేకత అయితే కనుక రాష్ట్రంలో ఎక్కడ ఇప్పుడు ఎందుకు ఉంటది? ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు జరగాలి, లేదా జగన్ దిగిపోయిన రోజు జరగాలి. అవి 2 జరగలేదు. కాబట్టి అంత పిచ్చ మన దగ్గర లేదు. అంటే సానుభూతి కోసం చేసే రాజకీయ కుట్రలు కూడా ఉంటాయి. అదే సానుభూతి కోసం చేస్తే అట్లా చేస్తారని నేను అనుకోను. ఏ పేడ రాయడం ఏదో చేసుకుని సెట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ నాకు అనిపిస్తున్నది అయితే మాత్రం ఒకటి, వాళ్ళ ఆవిడ చెప్పినట్టు ఈ మధ్యన అతని మైండ్ సరిగ్గా పనిచేయకపోవడం అయి ఉండాలి. లేదా ఇతను చెప్పినట్టు రవి చెప్పినట్టుగా అతను జనసేన కార్యకర్త అయ్యుండి ఏ మందు దాగిన మత్తులోనో ఇప్పుడు వీళ్ళకి వ్యతిరేకం కదా, ఆ కోపంతో ఏదైనా జరిగి ఉండాలి. సాధారణ విగ్రహ ధ్వంసాలు పార్టీలు ప్లాన్ గా ఎవడు చేయడు. ఎవడో ఒక ఎదవ చేయడమో, ఏ పిచ్చోడు చేయడమో, లేకపోతే కనుక ఇప్పుడు రోడ్డు మీద విగ్రహం దగ్గర పిచ్చోడు ఏం చేసినా కాదనడానికి ఏం లేదు. ఎవడో తెలుసు పిచ్చోడు మాట్లాడేస్తుంటారు, రాజశేఖర రెడ్డితో డైరెక్ట్ కావాలంటే, ఎన్టీ రామారావుతో మాట్లాడేస్తుంటారు, అన్ని విగ్రహాలతో మాట్లాడేస్తుంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని ఎవడేం చేయలేడు. దానికి వీళ్ళు ఉట్టి ఆ తల తీసుకెళ్లేది ఉంది కానీ అక్కడ ఏమన్నా వాయిస్ ఉందా ఏంటి అనేటటువంటి చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి ఉంటది. కాకపోతే మన మీడియాకి వాళ్ళంత ఆసక్తి ఏం లేదు కాబట్టి కేవలం పొలిటికల్ మోటివేటెడ్ కాబట్టి రాయట్లేదు. నంద్యాల జిల్లాలో కానీ కర్నూలు జిల్లా మొత్తం ఇది టీడీపీకి ఇది ఒక పాజిటివ్ రాజకీయం అవుతుంది రేపొద్దున్న. దీని మీద సరిగ్గా చెప్పకపోతే ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ 2ది ఎవరిది నెగిటివ్ ప్రచారం చేయొచ్చు కదా వైసీపీ మీద, వాళ్ళే చేసుకొని ఉంటారు, వాళ్ళే తలలు నరుక్కుని రాజకీయం చేస్తారని చేయొచ్చు కదా. వీళ్ళు వైసీపీ కార్యకర్త ఎవరన్నా నమ్ముతారు? అది టీడీపీ కార్యకర్తలు నమ్ముతారు. టీడీపీ కార్యకర్తను ఇంకా నమ్మించాల్సిందే ఉంది, ఆటోమేటిక్ గా నమ్ముతారు. వాళ్ళని మార్చగలుగుతారు వీళ్ళు. అదే కదా. అయినా వైసీపీ ఎందుకు టీడీపీ ఇలాంటి రాజకీయాలు చేస్తున్నా, ఎందుకు ఇంకా సైలెంట్ గా ఊరుకుంటుంది? ఎందుకు అనాలి? ఇప్పుడు వైసీపీ వాళ్ళకి కూడా ఓ ఫీలింగ్ వచ్చి ఉండొచ్చును, మన కార్యకర్త వాడు మధ్య సరిగ్గా లేదని వాళ్ళ ఆవిడ చెబుతోంది కదా, ఆయన చేసి ఉంటాడు అని అనుకుని ఉండొచ్చును. రవి చెప్పింది అక్కడ, లేకపోతే వీళ్ళ కోఆర్డినేషన్ ఫెయిల్ అయ్యి ఉండాలి. ఆదివారం పూట కదా నిన్న సాక్షికి సంబంధించిన రిపోర్టింగ్, ఇటు వీళ్ళు ఆ పార్టీ ముగ్గురు మధ్యన సమన్వయం. ఇలా ఆదివారం వస్తే రిలాక్స్ అయిపోతున్నారు, శని ఆదివారాలు వస్తే ఆ రిలాక్సేషన్ లో పట్టించుకోకపోయి ఉండాలి సీరియస్ గా. వైసీపీ దీని మీద కేసులు పెట్టడం ఇలాంటి ఏమన్నా చేస్తుంది? ఇంకేం పెడుతుంది కేసు? వాళ్ళు ఆల్రెడీ పెట్టేశారు. విగ్రహం అయితే వైఎస్ఆర్ విగ్రహం పగలగొట్టారు, కేసు పెట్టారు, ఆయన అరెస్ట్ చేశారు, అయిపోయింది. అంతే, అయిపోయింది. అంతకుమంది వీళ్ళ రాజకీయ పోరాటాలు అయితే ఏముండదు. దీని వల్ల ఏమన్నా రాజకీయ ప్రయోజనం పొందుద్దా రేపు పొద్దున్న? కూటమిలో వైసీపీ వాడికి మనవాడిది ఇట్లా కూలగొడుతున్నారా, కావాలని నాటకాలు ఆడుతున్నారని ఫీలింగ్ ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళకి ఆడదాడే కూలగొట్టుకుని చేసుకున్నారు, ఏదో నాటకాలు బయటపడిపోయినాయి అని టీడీపీ జనసేన వాళ్ళు ఫీల్ అవుతారు. తటస్థులకి ఆ విగ్రహాల గురించి పెద్దగా పట్టేది ఏమి ఉండదు. కానీ చాలా ఫాస్ట్ గా అరెస్ట్ చేశారు, సీసీ కెమెరాలు చూసి. ఇతను మంచి పని. రైట్. చూద్దాం నిజంగా జంబులయ్య అనే వ్యక్తి జనసేనకు చెందిన వ్యక్తా, లేదంటే నిజంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తా, లేదు అతనికి మధ్యస్థిమితం సరిగ్గా లేదా, ఈ విషయంలో వైసీపీ గనక క్లారిటీ ఇవ్వగలిగితే
తన మీద వేసుకున్న మచ్చ చెరుపుకునే అవకాశం ఉంది. లేదు అంటే వాళ్ళే జయించారా ఇది అనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు ప్రస్తుతం. దానికి ఏం చెప్తుంది వైసీపీ అనేది చూడాలి.